Hello story lovers, welcome back to my channel Madly in Love part 113. కార్ డ్రైవ్ చేస్తూ పక్కన కూర్చున్న దక్ష వైపు చూశాడు పునీత్. నీకెందుకు ఈ పనులు? అమ్మకి 40,000 పెన్షన్ వస్తుంది, నాకు 50,000 శాలరీ వస్తుంది. మేము నిన్ను జాగ్రత్తగా చూసుకుంటామంటే జాబ్ చేయాలి అని ఇలా రోడ్డు పట్టుకుని తిరుగుతున్నావు. పైగా ఒక దగ్గర కుదురుగా చేసే జాబ్ కూడా కాదు. ఈవెంట్ ప్లానింగ్ అంటే చాలా పనులు చూసుకోవాలి. హెల్త్ బాగోలేని నీకు ఈ పనులన్నీ ఎందుకు అని అన్నాడు పునీత్. నాకు అదంతా ఇష్టం లేదని నీకు తెలుసు కదా. సరే అది వదిలే, అట్లీస్ట్ నాతో పాటు వచ్చి హాస్పిటల్లో చెకప్ చేయించుకో అని అంటూ ఉంటే నేను చేయించుకోను. ఆల్రెడీ నాకు నా కండిషన్ తెలిసినప్పుడు నేను మళ్ళీ హాస్పిటల్ మొహం చూడాలి అనుకోవట్లేదు. అందుకే కదా మెడికల్ షాప్లో మెడిసిన్స్ కొనుక్కొని వాడుతున్నాను అని దక్ష చెప్పడంతో, అలా కాదు, ఏ లెవెల్లో ఉందో తెలియాలి కదా అని పునీత్ చెబుతూ ఉంటే, ఆపు, ఆఫీస్ వచ్చింది అనగానే వెహికల్ ఆపి ఆమె వైపు చూశాడు. దక్ష దిగి వెళ్తూ ఉంటే సాయంత్రం పికప్ చేసుకుంటాను అని పునీత్ చెబుతూ ఉంటే ఓకే అని వెనక్కి తిరిగి చూడకుండా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. పునీత్ భారంగా ఊపిరి తీసుకుని వదిలి యూటర్న్ తీసుకుని తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. బేబీ జ్యూస్ తాగు అంటూ విరాట్ జ్యూస్ గ్లాస్ తీసుకుని రావడంతో విండో నుంచి బయటకు చూస్తూ తన 6 నెలల కడుపు మీద చేయి వేసి మెల్లగా తడుముకుంటూ ఏదో ఆలోచిస్తూ కూర్చుంది దీక్షిత. ఆమె దేని గురించి ఆలోచిస్తుందో ఎరిగిన వాడు కావడంతో విరాట్ మెల్లగా అడుగులు వేస్తూ ఆమె దగ్గరికి వెళ్ళి జ్యూస్ తాగు అనగానే, ఎన్నిసార్లు ఇస్తావు, ఇందాకే కదా తాగాను అని చిరాకుగా చెప్పేసరికి, ఇందాక ఎక్కడ, అరగంట దాటింది, ప్రతి హాఫ్ అన్ అవర్కి జ్యూస్ తాగాలని డాక్టర్ చెప్పాడు కదా అని అనగాని, అన్నిసార్లు జ్యూస్ తాగి బాత్రూమ్కి నేను వెళ్ళలేకపోతున్నాను విరాట్, చాలా కష్టంగా ఉంది, పైగా నెలలు నిండుతున్న టైం కదా, నేను రిస్క్ తీసుకోలేను అని అంది దీక్షిత. అందుకే కదా నేను తోడుగా ఉంటున్నాను. ఏం భయపడకుండా జ్యూస్ తాగు. బేబీ నువ్వు ఇద్దరూ హెల్తీగా ఉండాలి కదా. దక్ష వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ప్రాపర్గా అన్నం తిన్నదే లేదు. అందుకే ఇప్పుడు నీకు ప్రెగ్నెన్సీలో ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి అని విరాట్ చెబుతూ ఉంటే, విరాట్ ప్లీజ్, నాకు దక్ష పేరు ఎత్తితే చాలు కడుపు మెలిపెట్టినట్టుగా అనిపిస్తుంది. పిచ్చి మొహంది, అసలు ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఏమైందో, ఎందుకు వెళ్ళిపోయిందో ఏమీ అర్థం కావడం లేదు. ఇటు కరుణ గారు చూస్తే ఇంటికి తెచ్చుకున్న వ్యక్తి ఇప్పుడు కనీసం దాని గురించి పట్టించుకోకుండా తిరుగుతున్నాడు. నాకసలు ఏమీ అర్థం కావట్లేదు అని అంది. అప్పటికి ఆమె కళ్ళల్లో నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. ఒక అక్కగా దక్ష మీద నీ ప్రేమ చూస్తుంటే నాకు ముచ్చట వేస్తుంది, కానీ నా బేబీ హెల్త్ ఈ రకంగా పాడు చేస్తానంటే నేను ఒప్పుకోను దీక్షిత. ఎన్నిసార్లు ఎన్నిసార్లు అని తనకెవరో ఒకరు నచ్చజెబుతూ ఉండాలి. ఏదైనా సమస్య ఉన్నప్పుడు వాడితో కూర్చుని మాట్లాడితే వాడే ఏదో ఒకటి ఆలోచిస్తాడు కదా. ఆ పని మాత్రం చేయదు. ఇప్పుడు ఇలా అందరినీ బాధ పెడుతోంది. వెళ్ళిపోయి సంవత్సరం అవుతోంది. అసలు ఎక్కడుందో ఏమీ తెలియదు. బ్రతికుందో లేదో కూడా అంటున్న విరాట్ నోటి మీద చేవేసి, ప్లీజ్ అలా మాట్లాడకు, నేను వినలేను అంది దీక్షిత. సరే ముందైతే జ్యూస్ తాగు అని బలవంతంగా తాగించాడు. అర్ధరాత్రి 12 గంటలకి కొడుతుంటే నవీన్ అలసిపోయి ఇంటికొచ్చేసరికి హాల్లో కూర్చుని ఉన్న ఇందిర వైపు చూస్తూ, ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావమ్మా అని అడిగాడు నవీన్. అది కోడలు అని అంటున్న ఇందిర మాటలకి నవీన్ తల పట్టుకుని, అది ఇప్పుడెందుకొస్తుంది, పార్టీలు అయిపోయాక వస్తుంది, నా కర్మకి నా మెడకి కట్టేశారు అని నవీన్ అంటూ ఉంటే, అలా అనకురా, ఎంత కాదనుకున్నా నువ్వు కట్టుకున్న భార్య అనగానే, అమ్మ ఒక విషయం ఫ్రాంక్గా అడుగుతాను చెప్పు. దక్ష దీక్షిత విరాట్ గారిని కర్ణ గారిని ప్రేమించడం తప్ప ఇంకే విషయంలోనూ తొందరపడలేదు. వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా వదిన నాన్న అవమానిస్తుంటే నువ్వెప్పుడు మాట మాట్లాడలేదు. ఇప్పుడెందుకు నీ ఇంటిని చూసుకోకుండా తిరుగుతున్న కోడలు గురించి అంతలా పాకులాడుతున్నావు? నీ కూతుళ్ళ కంటే అంత గొప్పగా తనేం చేసింది? డబ్బున్న ఇంటి నుంచి రావడమా అని అడిగాడు.
నేను డబ్బు గురించి ఎప్పుడైనా ఆలోచించానా అని ఇందిర అడుగుతూ ఉంటే, ఆలోచించకపోతే వెళ్ళి పడుకో. దాని ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది. డోర్ వేసి ఉంటే ఇంటి ముందే పడుకుంటుంది. రేపటి నుంచి నోరు మూసుకొని టైంకి ఇంటికి రావడం నేర్చుకుంటుంది అని చెప్పడంతో ఇందిర ఇష్టం లేకపోయినా వెళ్ళి పడుకుంది. వీళ్ళు అలా పడుకున్న అరగంటకే సంఘవి కారులో దిగి ఎలా నడుస్తుందో సోయి లేకుండా థ్యాంక్ యూ సో మచ్ అని ఫ్రెండ్స్కి చెప్పి ఇంట్లోకి అడుగు వేస్తూ డోర్ గట్టిగా కొడుతూ ఉంటే ఎవరు డోర్ ఓపెన్ చేయకపోతే అత్తయ్య అని పిలుస్తూ అప్పటికే పగలంతా పనిచేసి బాగా నిద్రపోతున్న ఇందిర గాఢ నిద్రలో జారుకోవడంతో కోడలి పిలుపులు వినిపించలేదు. దాంతో కోపం వచ్చిన సంఘవి మొబైల్ హ్యాండ్ బ్యాగ్లో నుంచి కష్టంగా తీసి తల్లికి ఫోన్ చేసింది. ఫోన్ రింగ్ అవ్వడంతో శాంభవి కాల్ లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఎవరు ఫోన్ చేస్తున్నారని మోహన్ రామ అడిగేసరికి సంఘవి అని కంగారుగా చెబుతుంటే ఫోన్ పక్కన పెట్టి సైలెంట్గా పడుకో, ఇప్పుడు దాని బాధ్యత వాళ్ళ అత్త మామది అని చెప్పడంతో శాంభవి తప్పక కళ్ళు మూసుకుంది. కర్ణ ఎక్కడ మరి? చాలాసేపు ప్రయత్నించిన శాంభవికి నిద్ర పట్టలేదు. ఈ సమయంలో సంఘవి ఎందుకు ఫోన్ చేసిందో అని మనసు పీకుతోంది కానీ భర్త మాట కాదని చెప్పే ధైర్యం లేకపోయింది. తల్లి కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి సంఘవి గట్టిగా ఏడుపుకి లేచేసరికి నిద్రపోతున్న పక్క ఇంటి వాళ్ళందరూ లైట్స్ ఆన్ చేసి ఒక్కొక్కరుగా బయటకొచ్చి గోడ మీద నుంచి నక్కి చూస్తూ ఉంటే ఆ పక్కనే ఒక ఇంట్లో ఉన్న నవీన్ ఏజ్ వాడైన నవీన్ ఫ్రెండ్ నవీన్కి ఫోన్ చేశాడు. మంచి నిద్రలో ఉన్న నవీన్ 2, 3 సార్లు లేవలేదు కానీ ఆగకుండా ఫోన్ రింగ్ అవుతూనే ఉండడంతో కాల్ లిఫ్ట్ చేస్తే, నవీన్ నేను సుబ్బుని. ఏమైందిరా? నీ భార్య అర్ధరాత్రి ఇంటి బయట కూర్చుని ఏడుస్తోంది. మొత్తం కాలనీ వాళ్ళందరూ బయటకొచ్చి చూస్తున్నారు. మీరెక్కడున్నారు అని అడిగేసరికి నవీన్ ఒక్కసారిగా లేచి కూర్చుని బ్రెయిన్ లేదు దీనికి అని తిడుతూ అప్పుడే బయటకొస్తున్నాను అంటూ కాల్ కట్ చేసి బయటకొచ్చేసరికి ఏడుస్తూ కనిపించింది సంగవి. చుట్టూ చూసేసరికి అందరూ గోడ మీద నుంచి కోతులు చూసినట్టుగా చూస్తూ ఉండేసరికి సంగవి చేయి పట్టుకుని చాలు చాలా అయింది. నీ మొహానికి మొగుడు దొరక్కపోతే నా కాళ్ళు పట్టుకుని నీ అమ్మ బాబు అడుక్కుంటే జాలిపడి తాళి కట్టాను కానీ నా కొంప పరువుని రోడ్డు మీదకి తీసుకొచ్చావు కదా. దయచేసి నన్ను విసిగించకుండా మీ ఇంటికి వెళ్ళిపో అంటూ బయటికి పంపించి గేట్ క్లోజ్ చేసి ఎక్కడికి పోయి చెప్పుకుంటావో నీ ఇష్టం, మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టడానికి మాత్రం వీల్లేదు అని చెప్పి లోపలికి వచ్చేశాడు. ఉదయాన్నే ముగ్గు వేయడానికి బయటకొచ్చిన ఇందిర ఆశ్చర్యపోయి ఆ వెంటనే కంగారు పడుతూ నవీన్ నవీన్ త్వరగా బయటికి రారా అని పిలవడంతో ఏంటమ్మా ఉదయాన్నే అంటూ నవీన్ బయటకొచ్చేసరికి సంగవితో పాటు శాంభవి మోహన్ రామ నిలబడి కనిపించడంతో ఏంటి మీరెందుకు వచ్చారు అని అడిగాడు కోపంగా. నవీన్ పెద్దవాళ్లతో అది మీ అత్తామామతో ఇలాగేనా మాట్లాడేది అని ఇందిర కోపడుతుంటే అమ్మా నువ్వేం మాట్లాడకుండా లోపలికి వెళ్ళు అని నవీన్ కోపంగా చెప్పి చెప్పండి ఎందుకు వచ్చారు, నాకు ఆఫీస్కి టైం అవుతోంది, త్వరగా మీరు బయలుదేరితే నేను వెళ్ళాలి అన్నాడు. ఇంటికొచ్చిన వాళ్ళని లోపలికి తీసుకువెళ్ళేది కూడా తెలీదా నీకు అని సంఘవి కోపంగా చెబుతూ ఉంటే తెలిసిన వాళ్ళు బంధువులు అయితే ఇంట్లోకి తీసుకువెళ్ళి మర్యాదలు చేస్తాం, మీతో నాకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి గుమ్మం దగ్గరే నిలబెట్టి మాట్లాడుతున్నాను అని నవీన్ అనేసరికి చాలా కోపంగా ఉన్నా ఇప్పుడు నవీన్ అల్లుడు కావడంతో ఆ కోపాన్ని ప్రదర్శించకుండా బాబు ఇప్పుడు ఏమైందని అమ్మాయిని ఇంటికి పంపించేశావు అన్నాడు మోహన్ రామ. నేను పంపించానని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన మీ అమ్మాయి ఎందుకు పంపించేశానో చెప్పలేదా అని అడగడంతో వాళ్ళిద్దరూ కూతురు వైపు చూస్తే సంగవి ఏం చెప్పకుండా పిచ్చి చూపులు చూస్తూ నిలబడింది. మీ కూతురు దొంగ చూపులు చూస్తే అర్థం కావట్లేదా అంటూ వెటకారంగా చెప్పి రాత్రి 12 గంటలకి ఇంటికి వచ్చింది. పెళ్ళైన ఆడపిల్ల భర్త కోసం 12 గంటల వరకు ఎదురు చూడటం చూశాను కానీ 12 గంటల వరకు ఫ్రెండ్స్తో కలిసి పార్టీలు చేసుకుని ఇంటికి రావడం నేనెక్కడా చూడలేదు. పైగా బుద్ధి రావాలని తలుపు వేసుకుని పడుకుంటే బుద్ధి లేకుండా ఏడుస్తూ పక్కింటి వాళ్ళని కూడా నిద్ర లేపేసింది. ఇంకా భరించే ఓపిక నాకు లేదు, దయచేసి తీసుకువెళ్ళిపోండి అని మరో మాటకి అవకాశం ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోయాడు నవీన్.
వసుసేన సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ 14 అంతస్తుల అద్దాల మేడ. ఎక్కడ చూసినా కూడా టెక్నాలజీకి తగ్గట్టుగా ఇన్స్టాల్ చేసుకున్న మోడర్న్ డివైజెస్ ఇంకా గ్యాడ్జెట్స్తో నిండిపోయి ఉంది ఆఫీస్ మొత్తం. ఆ ఆఫీస్ వైపు చూస్తేనే ఎంత మంచి యూనివర్సిటీలో ఎంత మంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని వచ్చిన వాడికైనా ఇందులో వర్క్ చేయడం మనకి సాధ్యమేనా, దీని స్టాండర్డ్స్ మనం అందుకుంటామా అన్న టెన్షన్ కంపల్సరీ వస్తుంది. అప్పుడే ఆఫీస్ ముందు ఒక పెద్ద పడవ లాంటి కారు వచ్చి ఆగింది. బ్లాక్ కలర్ కాస్ట్లీ కార్, పైగా లేటెస్ట్ మోడల్. పెద్ద పడవని తలపిస్తోంది. అందులో నుంచి సూట్లో ఉన్న ఫిట్ బాడీతో ఉన్న 6 అడుగుల కటౌట్ దిగింది. ఒత్తైన జుట్టుతో, చురుకైన కళ్ళతో, కళ్ళకి పెట్టుకున్న గాగల్స్ తీసి షర్ట్కి తగిలించుకుని, చేతికున్న వాచ్ చెక్ చేసుకుని కార్ దిగడంతో డ్రైవర్ దిగి గబగబా డోర్ క్లోజ్ చేసి తలదించుకుని నిలబడితే అతను స్టైల్గా నడుచుకుంటూ లోపలికొచ్చాడు. అతన్ని చూసిన వెంటనే రిసెప్షన్లో ఉన్న అమ్మాయి ఎదురుగా ఉన్న మొబైల్లో ఏదో మెసేజ్ సెండ్ నొక్కేసరికి అది కంపెనీ వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళిపోయింది. సార్ వచ్చేసాడు, అందరూ వర్క్లో ఇన్వాల్వ్ అవ్వండి, లేదంటే జాబ్ గురించి మర్చిపోండి అనేది ఆ మెసేజ్. అతను వేస్తున్న అడుగుల శబ్దం తప్ప గుండు సూది పడిన శబ్దం కూడా లేకపోవడంతో భయంకరమైన నిశ్శబ్దం అలముకుంది ఆఫీస్ మొత్తం. ఒక్కొక్క క్యూబికల్ దాటి వెళ్తున్న అతన్ని తలెత్తి చూసే ధైర్యం కూడా చేయలేక తలదించుకునే గుడ్ మార్నింగ్ చెప్పి ఎవరి వర్క్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి అతను వాళ్ళ క్యూబికల్ దాటగానే ఊపిరి పీల్చుకుని అతను కొంచెం తల తిప్పగానే మళ్ళీ ఊపిరి బిగబట్టి కూర్చుంటున్నారు. అంతలో కర్ణ సార్ అన్న పిలుపుకి పక్కకి తిరిగి షార్ప్గా చూడడంతో సారీ సార్, సారీ, మీరు ఈరోజు అటెండ్ అవ్వాల్సిన మీటింగ్స్ గురించిన షెడ్యూల్ రెడీగా ఉంది అని అసిస్టెంట్ కంగారుగా చెబుతూ చేతిలో ఉన్న ఫైల్ జార విడిచేసరికి యు ఆర్ ఫైర్డ్ అని చెప్పి తన ఛాంబర్కి వెళ్ళిపోయాడు కర్ణ. ఒకప్పుడు రాక్షసుడిగా ఉండేవాడు. గర్ల్ ఫ్రెండ్ వదిలేసి వెళ్ళిపోయాక ఇంకా డబుల్ ట్రిపుల్ మారిపోయాడని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు ఇంత స్ట్రిక్ట్నెస్ ఉండేది కాదు, కానీ ఒక మోస్తరుగా ఉండేది. ఇప్పుడు దానికి డబుల్ త్రిబుల్ అయింది. చూసావా, జస్ట్ ఫైల్ కింద జారి పడిపోయినందుకు అతన్ని జాబ్లో నుంచి తీసేశాడు. ఈ అసిస్టెంట్ నాకు తెలిసి ఈ సంవత్సరంలో 15 ఆర్ 18వ అసిస్టెంట్ అనుకుంటా. ఇంతకంటే పెద్ద తప్పు ఏదైనా చేస్తే వాళ్ళకి ఇంకొక కంపెనీలో జాబ్ కూడా రాదు అని ఎవరో మాట్లాడుకుంటూ ఉన్నారు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.